మత్తయి సువర్తమానం 2వ అధ్యాయము 1 నుంచి. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో ఉన్న వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులలో ప్రజలు, శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. తినొచ్చిన వారందరూ చెప్దాం హల్లెలూయా. నిజంగా ఒప్పుకున్నారు. ఎరా బరీగా తినొచ్చావా? ప్రియులరా, చదవబడినటువంటి వాక్యములో ఒక చక్కని మాట అక్కడ రాయబడి ఉంది. ఏమిటి ఆ మాట అంటే, ఆయన నక్షత్రము. ఈరోజు క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ముందుగా హడావుడి ప్రారంభం అయ్యేది ఏంటంటే స్టార్. ఏంటిది? మన మరీరాని కొడుకు సాకేతేడి వాడు స్టార్ పెట్టాలని, మేము స్టార్ తేకపోయినా వాడు కర్రలతో చేసి దానిలో లైట్లు పెట్టి దానికి ఏదో కవర్ చుట్టి పైన పెట్టాడు. వాడికి ఒక ఆశ, చర్చి మీద స్టార్ పెట్టాలి. అందరు చర్చిల్లో స్టార్లు ఉన్నాయి, మా చర్చి మీద స్టార్ లేదు. పెద్దవాళ్ళు చేయాల్సిన ఆలోచన పిల్లవాడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. పిల్లల స్టారు పెట్టుకోవటం మనకి మన ఆసక్తి మేరకే, కానీ ఆ స్టార్ను చూసి మనం చాలా పాఠాలు నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం నక్షత్రాలు పెద్ద పెద్ద స్టార్లు మనం చూస్తూ ఉంటాం. ఎంత పెద్ద స్టారు పెట్టినా అందులో గనక లైట్లు లేకపోతే ప్రయోజనం ఉంటుందా? ఎంత పెద్ద స్టార్ గట్టు, ఎంత పెద్దగా డిజైన్ చేయి, అందులో గనక ఏముండాలి? లైట్ ఉండాలి, వెలుగు ఉండాలి, ప్రకాశం ఉండాలి. ఆ వెలుగుతూ ఉంటేనే మనం కూడా ఒక ట్యూబ్ లైట్లు స్టార్ తెచ్చాం. చూసారా మీరు? జూ జూ రివ్ రివ్ అని వెలుగుతుంది అది. ప్రైజ్ ది లార్డ్. అది వెలిగితేనే అందం. ఎలగపోతే మనం ఎంత పెద్దది పెట్టినా నిష్ప్రయోజనం. ప్రియులారా, యేసయ్య నక్షత్రము బైబిల్లో జ్ఞానులట ఆయన నక్షత్రం అని పేరు పెట్టారు. ఎవరి నక్షత్రం? ఇప్పుడు మీరందరూ కొంతమంది ఇక్కడ, కొంతమంది స్టార్లకు అభిమానులు, కొంతమంది సూపర్ స్టార్ అని, కొంతమంది మెగాస్టార్ అని, కొంతమంది రెబల్ స్టార్ అని కొంతమంది యూత్ వాళ్ళకున్న అభిమానమైన హీరోలను బట్టి వాళ్ళు కూడా నేను రెబల్ స్టార్, నేను సూపర్ స్టార్, నేను మెగాస్టార్ అని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. యేసు ప్రభు అంటున్నాడు, వాళ్ళు స్టారు వీళ్ళు స్టారు అని చెప్పుకోవటం కాదురా బాబు, నువ్వే ఒక స్టార్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈటీవీలో ఇదివరకు స్టార్ మహిళ అని ప్రోగ్రాం వచ్చేది. ఏ మహిళ అది ఎంటర్టైన్మెంట్ చేసి ఆడవాళ్ళ చేత కొన్ని గేమ్లు ఆడిపించి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు. అది ఆడవాళ్ళని ప్రోత్సహించడానికి ఈటీవీ పెట్టిన కార్యక్రమం. ఆ కొంచెం సేపే నీకు ఆ స్టార్ ఇచ్చి నిన్ను ఆ టీవీలో చూపిస్తా, తర్వాత నీ గురించి పట్టించుకునే వాళ్ళే ఉండరు.
కానీ యేసయ్య నక్షత్రంగా నీవు జీవిస్తే, యేసయ్య నక్షత్రంగా నీవు బ్రతికితే, ఇప్పుడు అనేక సంవత్సరాల క్రితం ఆ నక్షత్రం వెలిస్తే ఇప్పుడు కూడా మనం ఆ నక్షత్రం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ నక్షత్రాన్ని మన ఇంటిపైన పెట్టుకుంటున్నాం. కారణం ఏమిటంటే అది ఆయన నక్షత్రము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఎవరి నక్షత్రాలుగా ఉన్నాం ఈరోజు? ఆయన నక్షత్రంగా బ్రతుకుతున్నామా? ఆయన నక్షత్రంగా జీవిస్తూ ఉన్నామా? ఆయన నక్షత్రంగా ఈ లోకములో నడుచుకుంటూ ఉన్నామా? కొంతమంది పైన స్టార్ పెడతారు, ఇంట్లోనేమో బీర్లు కొడతా ఉంటారు. ఏంటయ్యా అంటే పండగండి, పండగకి కూడా మమ్మల్ని పైన పెద్ద స్టారు, లోపలేమో బీరు బారు. ఏంటి? పైన పెద్ద స్టారు, లోపల దేవుడు అలా ఉంటే నువ్వు ఆయన స్టార్గా ఉండలేవు. ఆ స్టార్ పెట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రిస్మస్ చేసినట్లు కాదు, దేవుని బిడ్డవు అంతకన్నా కాదు. కానీ ఆయన నక్షత్రము అని దేవుడు దాన్ని సంబోధించాడు. మనమందరము ఆయన నక్షత్రముగా మార్చబడుదుము గాక. ఎలా మార్చబడాలి? ఎవరి నక్షత్రంగా? ఎవరి నక్షత్రంగా? మీ ఆయన కాదు, ఆయన. ఫస్ట్ ఆయన, తర్వాత మీ ఆయన. ప్రియులారా, దేవుని నక్షత్రంగా మనం మార్చబడాలి. ఈ దేవుని నక్షత్రమునకున్న అనుభవాలు 1, 2, 3 టయాన్ని బట్టి ఒక 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేసి నా మాటలను ముగింపులోనికి తీసుకుని వస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదువుదాము రండి. ఆయన నక్షత్రంలో ఉన్న మొట్టమొదటి అనుభవం ఏమిటంటే ఆయన నక్షత్రము ప్రకాశించింది. ప్రైజ్ ది లార్డ్. ఏం చేసింది? మనం కూడా ఏం చేయాలి? యేసు ప్రభు ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది? ఎప్పుడు ప్రకాశిస్తుందా, ఆరిపోయిద్దా? మీరు కరెంటు పోయింది, కొవ్వొత్తి వెలిగించారు, దీపం వెలిగించారు, ఎక్కడ పెడతారు? మంచం కింద పెడతారా? కొంచెం కింద పెడతారు? ఎక్కడ పెడతారు? దీప స్తంభం మీద పెడతారు. ఎందుకంటే అది ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగునివ్వాలి. ప్రియులారా, మనము కూడా మన ప్రాంతములో, మనము కూడా మన రక్త సంబంధుల మధ్య, మనము కూడా ఆత్మీయుల మధ్య మన జీవితం, మన సాక్ష్యం, మన యొక్క ప్రవర్తన ప్రకాశించాలి. అనేకమైన నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయి, కానీ ఈ జ్ఞానులట ఆయన నక్షత్రాన్ని చూచి యేసు ప్రభు దగ్గరికి బయలుదేరారు. ఎందుకు బయలుదేరారంటే ఆ నక్షత్రం ఎలా ఉందంటే ప్రకాశిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుడు మన దీపాలను వెలిగించాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని ప్రియులారా చాలా మంది ఈరోజు ఆర్పివేసుకుంటున్నారు. వెలగాలని ఆయన కోరుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? తాగుడుతోనో, వ్యభిచారంతోనో, అక్రమ సంబంధాలతోనో అనేకమైన దేవునికి విరోధమైన కార్యక్రమాలతో ఆర్పివేసుకుంటున్నారు. ప్రియులారా, తాగి 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 కిడ్నీలు చెడిపోతాయి, లివర్ చెడిపోతాయి. మనం చెప్తాం, అయ్యా మానేసేయండి, దేవుని దగ్గరికి రండి అంటే, అయ్యారు నాకు మానేయాలని ఉంది కానీ మానేయలేక పోతున్నానండి. దేవుడేమో ఆయన స్టార్గా నువ్వు ప్రకాశించాలని కోరుకుంటే, నువ్వేమో సాతాను సంబంధమైనటువంటి హస్తాల్లో చిక్కుకొని వాడు చెప్పినట్లుగా నీ విని నడుచుకొని నీ జీవితాన్ని నువ్వే ఆర్పివేసుకుంటున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ప్రవక్త అంటాడు, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చాలామంది దీపం ఆరిపోయినాక వస్తారు. దీపము చివరి స్టేజ్కి వచ్చింది. దీపము ఇక జీవ మరణాల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్యా నన్ను బ్రతికించయ్యా, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా అంటారు. అన్నీ బాగున్న రోజు బరీగా తిని గురకలు కొడుతూ నిద్రపోతాం. ప్రియులారా, ఈ స్టార్ ఏం చేస్తుందంటే ప్రకాశిస్తూ ఉంది. మనం ఎంత పెద్ద స్టార్ పెట్టినా అందులో వెలుగు లేకపోతే, అందులో ప్రకాశం లేకపోతే అది వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం చదివితే,
చదవండి. మరియు ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ. ప్రియులరా, ఇక్కడ దేవుని యొక్క యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం గురించి, ఆ పట్టణం ఎలా ఉందంటే దగదగ మెరయు సూర్యకాంతము వలె. ఎట్లా ఉంది? దగ్గ మెరుస్తూ ఉంది. పిచ్చి బంగారం వేసుకున్నావు అనుకోండి, నువ్వు ఎంత బంగారం అని చూసుకున్నా తెలిసిపోయింది. అది పిచ్చిదేదో ఒరిజినల్ లేదో ఎవరికి తెలిసిద్ది? అవసరంలోకి తెలిసిద్ది, మనకు తెలియదు. ప్రైజ్ ద లార్డ్. అయ్యా అది తీసుకెళ్ళి నేను తాకట్టు పెట్టుకుని డబ్బులు ఏంటంటే, ఏమయ్యా పిచ్చుకుందా, పిచ్చి బంగారాన్ని తెచ్చి తాకట్టు పెట్టుకోమంటాం అంటాడు. నిజమైన బంగారం అంటే, ఒరిజినల్ బంగారం అంటే అది ఏం చేసిద్దంటే దాని యొక్క షైనింగ్ అది మెరుస్తూ ఉంటుంది. నువ్వు నిజమైనటువంటి నక్షత్రాన్ని అయితే నువ్వు ఎలా ఉంటావంటే ఎక్కడ ఉన్నా ప్రకాశిస్తూ ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రకాశిస్తున్నారు. ఎలా తెలుసా? బూతు మాటల చేత. ఎలాగో తెలుసా? అబద్ధాలు మాట్లాడి. ఎలాగో తెలుసా? అపవిత్రమైన మాటలు మాట్లాడి నిన్ను కూడా చెప్తారు, అబ్బో ఎవరి నోట్లోనైనా నోరు పెట్టొచ్చయ్యా, పలానామ జోలికి నీ యొక్క చెడ్డ యొక్క ప్రవర్తన గురించిన సమాచారం ఏమైందంటే ప్రకాశించింది అక్కడ. దేవుడేమో మంచి విధమైన అనుభవాలతో ప్రకాశించాలని కోరుకుంటే, మనమేమో చెడు విధమైనటువంటి అనుభవాలతో ఈరోజు ప్రకాశిస్తూ ఉన్నాము. మనము ఆత్మ సంబంధముగా మన వెలుగును ప్రకాశింప చేసేవారిగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వాక్యంలో యేసు ప్రభు చెప్తాడు, మీ వెలుగుని ప్రసరింపనీయుడి. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ మాట. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట ఏం ప్రకాశించనియాలి? నీ సత్క్రియ నీలో ఉంటే నీలో ఉన్న వెలుగు ఆటోమేటిక్గా ప్రకాశించింది. చాలామంది చర్చికి వస్తారు, ప్రార్థనకు వస్తారు, చర్చిలో ఉన్నంతసేపు యేసయ్యా స్తోత్రమయ్యా, యేసయ్యా వందనాలయ్యా అంటారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఏమాత్రం బాగోదు. భర్త మీద దుస్తులాడుతూ ఉంటారు, ఇరుగు పొరుగు వారి మీద దుస్తులాడుతూ ఉంటారు, ఏదైనా వారికి చాలకపోతే దుస్తులాడుతూ ఉంటారు. ఓపిక ఉండదు, సహనం ఉండదు, సత్ప్రవర్తన వారి జీవితంలో ఏమాత్రమూ కనబడదండి. వాక్యం ఒక మాట ఉంటుంది, సామెత, నోరు మంచిదైతే, నీ నోరు మంచిగా ఉంటే ఊరంతా నిన్నేమంటది? నీ నోరు చెడ్డదైతే అమ్మో వాళ్ళ నోరులో. మనం అలా ఉండకూడదు. నీ మాటలు ప్రకాశించాలి, నీ ప్రవర్తన అదే చెప్తున్నాడు యేసయ్య. మీరు ప్రార్థనకు వస్తున్నారు, దేవుడిని నమ్ముకున్నాం అని చెప్తున్నారు, కానీ మీ క్రియలు ఏమీ మారలా, మీ ప్రవర్తన ఏమీ మారలా, మీ ఉద్దేశాలు ఏమీ మారలా, మీ ఆలోచనలు ఏమీ మారలా. చర్చిలో ఉన్నంతసేపు భక్తిగా పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, క్రిస్మస్ రోజు పండక్కి దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ మీ యొక్క ప్రవర్తన మటుకు ఏమీ మారలేదు. అది ఎలా ఉందంటే చూసేవారికి, అండి ఆమె ప్రార్థనకి వెళ్ళింది కానీ, ఆమె బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళింది కానీ ఆమె మాటలు మారలేదు, ఆమె బుద్ధి మారలేదు, ఆమె ఆలోచన మారలేదని వాళ్ళు దేవుడిని అవమానపరుస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అదే నువ్వు మంచిగా ప్రవర్తించావనుకోండి, మంచిగా మాట్లాడావనుకోండి, మంచిగా నడుచుకున్నావనుకోండి, నిన్ను కూడా చెప్తారు. వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ఎవరిని ఒక మాట అనేవాళ్ళు కాదు. ఒక మొహం మీద మనం ఏమన్నా తుడుచుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు నిజమైన దేవుని పిల్లలు అని నిన్ను గూర్చి సాక్ష్యమిస్తారు. అదే నీవు ప్రకాశించడం అంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ స్టారు, ప్రియులారా, అనేకమైన స్టార్లు ఉన్నాయి.
యేసయ్య స్టారు సపరేట్గా ఉంది ఆకాశంలో, అది ప్రకాశిస్తూ ఉంది. ఆ స్టార్ని జ్ఞానులు గుర్తుపట్టారు. వారు ఆ స్టారుని అనుసరిస్తూ ఉన్నారు. ఆ స్టార్ తీసుకెళ్లిన చోటికి వారు వెళ్తున్నారు. మనము కూడా ఆయన నక్షత్రముగా ఉండి ఆయన కొరకు ప్రకాశించే వారిగా మార్చబడుదుముగాక. ఏం చేయాలి? ఇంటికెళ్ళి గొడవలు ఆడాలా? ఏం చేయాలి? మౌనం, సహనం, ఓర్పు. ఏంటి, మీ భర్తలు మీరు రమ్మని చెప్పక్కర్లా, మీరు మంచిగా ప్రవర్తిస్తే పాస్టర్ గారు బాగా మా భార్యని నడిపిస్తున్నారు, ఎన్ని తిట్టినా ఏమి ఇంట్లోకి పోయినా అసలేమీ మాట్లాడట్లా, ఈమెరా నిజమైనటువంటి భక్తి పరురాలు అని భర్త నిన్ను బట్టి ఆడుకొస్తాడు, చర్చికి వస్తాడు. అయ్యగారు రండి 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 అని నువ్వు పిలవక్కర్లా. ప్రైజ్ అలా. నీ ప్రవర్తన ప్రకాశిస్తే ఆయన దగ్గర, నీ ప్రవర్తన నీ రక్త సంబంధుల దగ్గర ప్రకాశిస్తే, నీ ప్రవర్తన నీ స్నేహితుల దగ్గర ప్రకాశిస్తే, అమ్మాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ మాటలు బాగున్నాయి, నీ పద్ధతి బాగుంది, నీ ప్రవర్తన బాగుంది, నీ ఆలోచన బాగుంది, నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నన్ను కూడా తీసుకెళ్ళమ్మా అని చెప్తారు. మనం అలాగ ప్రకాశించట్లా, చెడు విధమైనటువంటి అనుభవాల్లో ప్రకాశిస్తున్నాం. ఈ క్రిస్మస్ నుంచి అయినా మన ఉద్దేశాలు మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం. ప్రియులారా, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు చెప్తున్నాడు కానీ పాస్టర్ గారు చేస్తున్నాడా? ఇట్లా మాట్లాడుతున్నప్పుడు 4 చేతులు మీ కళ్ళు చూపిస్తే ఈ బొటన వేలు నా కళ్ళు చూపిస్తుంది. నేను మీకు చేయకపోతే మీకు ఒక శిక్షే, మాకు 2 శిక్షలు, కఠినమైన తీర్పు ఉంటుంది మాకు. ప్రైజ్ అలా. హల్లెలూయా. కనుక వాళ్ళని చూసి వీళ్ళని చూసి మోసపోమాకండి. నీకు దేవునికి మధ్య ఉన్న ఆ ఆధ్యాత్మిక అనుబంధం, సంబంధం ఎలా ఉంది? నేను ప్రకాశిస్తున్నానా? నా మాటలు ప్రకాశిస్తున్నాయా? నా మాటలు మంచిగా ఉన్నవా? నా మాటలు ఇతరులను బాధ పెట్టే విధంగా ఉన్నాయా? నా ప్రవర్తన నా కుటుంబానికి మేలుకరంగా ఉందా? నా భార్యని, నా పిల్లల్ని ఏడిపించే విధంగా ఉన్నాయా? ఈరోజు నువ్వే జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఒక మంచి వ్యక్తి సరిపోతే ఊరంతా ఏడ్చిద్ది, ఒక చెడ్డవాడు చచ్చిపోతే ఊరంతా సంతోషపడిద్ది. కనుక ఇక్కడ ఎంతకాలం బ్రతికినా మనం సంపాదించింది ఏది రాదు, కానీ మంచి 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 వ్యక్తి అండి, మంచిగా మాట్లాడేవాడండి, మంచిగా పలకరించేవాడండి. ఇది మనం సంపాదించుకుంటే దేవుని దగ్గర మన వెలుగు అనేకులకు ప్రకాశించేటట్లుగా ప్రభు మారుస్తాడు. అటువంటి అనుభవాల్లో మనము నడిపించబడుదుముగాక. ఆమేన్. రెండవది ప్రియులారా, ఈ నక్షత్రాన్ని చూచి రాజు హృదయము కదిలించబడింది. ఏం చేయబడింది? జ్ఞానులు వచ్చారు, రాజా మేము నక్షత్రం చూసి వచ్చాం, ఈ నక్షత్రము రాజు పుడతాడని మాకు సూచన తెలియజేస్తుంది. మీ దేశంలో మీరు రాజు కదా, మీ వంశంలో ఏమైనా పుట్టాడా రాజు? రాజుల వంశం కదా మీది. దావీదు కుమారుడుగా పుట్టిన రాజు మెస్సయ్య ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడా? రాజగృహంలోనే పుట్టాడా? ఈ సమాచారాన్ని మేము తెలుసుకోవడానికి వచ్చాము అన్నప్పుడు రాజు గుండె ఒక్కసారిగా ఏమైందంటే బ్రద్దలయ్యింది. ఏమైంది? బ్రద్దలయ్యింది. నేను రాజుగా ఉంటే నాకు పోటీగా రాజు పుట్టటమా అని ఆయన మనసులో కలవరపడి కదిలించబడి, అక్కడ రాయబడి ఉంటుంది 2వ అధ్యాయంలో మీరు చదివితే ఆ మాట నేను చదివిస్తాను, చదవండి ఒకసారి. 2వ అధ్యాయంలో ఆ మాట విని, హేరోదు రాజు అతడు అతనితో కొన్న వారందరూ, అతనితో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? ఈ నక్షత్రము రెండవదిగా ఏం చేసిందంటే, హేరోదు రాజుని అతనితో ఉన్న వారందరిని ఏం చేసింది? నక్షత్రం కదిలించింది. కలవరపడటం అంటే హృదయం కదలటమే. కలవరపడటం అంటే హృదయము ఎన్ని సంవత్సరాలు అవుతుందో కదిలించాలని చూస్తున్నాం పురుషులు మేము, మా వల్ల కాట్లా. ప్రైజ్ అలా. హల్లెలూయా. అయ్యా రండి, అయ్యా బాబు రండి. ప్రియులారా, ఈ నక్షత్రము రాజును కదిలించింది. ఈ నక్షత్రం ప్రియులారా జ్ఞానులను కదిలించింది. కొంతమందిని ఎంత కదిలిద్దామని చూస్తున్నా వాళ్ళు కదలరు. ప్రైజ్ అలా. ఇప్పుడు గుర్రం ఉందనుకోండి, దాన్ని ఎంత కదిలించి నీళ్ళ దగ్గర తీసుకెళ్ళినా నీళ్లు దానికి ఇష్టమైతే తాగిద్దా, లేకపోతే మనం దాపితే తాగిద్దా?
ఈరోజు చాలామంది ఎలా ఉన్నారంటే ఎంత కదిలించాలని చూసినా, ఎంత దేవునిలోకి నడిపించాలని చూసినా, ఎంత ప్రార్థనలో వారిని పెంచాలని చూసినా, ఎంత ఆధ్యాత్మికంగా వారిని ఎదిగించాలని చూసినా వారు ఎలా ఉన్నారంటే, మేము ఇక్కడే ఉంటాం, నువ్వు అక్కడే ఉండు. ఏంటి మా పంద ఇదే, నీ పంద అదే. కదలట్లా ఈరోజు చాలామంది వారు కూర్చున్న పరిస్థితుల్లో నుంచి. కదలాలి, నువ్వు నీ హృదయం కదలాలి, నీ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయటికి రావాలి. వాక్యంలో రాయబడి ఉంటుంది, నిద్రిస్తున్న నీవు మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉంది. చాలామంది ఉన్న స్థానంలోంచి బయటికి రారు, ఉన్న పరిస్థితుల్ని విడిచిపెట్టరు, ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్ని విడిచి దేవుని దగ్గరికి రారు. ఎన్ని జరిగినా వారి జీవితంలో ఏముండదంటే కదలిక లేని వారిగా, కదల్చబడలేని. కొంతమంది అంటారు, ఏం గుండెరా నీది, నీ గుండెకు ఒక చలనం లేదా, ఒక కదలిక ఏందిరా, నువ్వు కదలవేందిరా అసలు. కొంతమందిని రాయిలాగుంటారండి, ఎంత కదిలించాలన్నా మనం కదిలించలేం, ప్రభు కదిలించగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు నక్షత్రం జ్ఞానులు కదిలించింది, ఆ రోజు నక్షత్రం ప్రియులారా రాజును కదిలించింది, ఆ రోజు నక్షత్రం ప్రియులారా అక్కడున్న వారందరినీ కదిలించింది. ఈరోజు నీవు ఈ క్రిస్మస్ పండుగ రోజు నువ్వేం చేయాలంటే కదలాలి. కదలాలి అంటే నీ హృదయంలో ఒక ఆధ్యాత్మికమైన మెలకు రావాలి. ఇక నేను ఈ బ్రతికిన బ్రతుకు చాలు, ఇక బ్రతుకైన దేవుని కొరకు బ్రతకాలి, ఈ యొక్క నా కుటుంబాన్ని ఇబ్బంది పరిచే నేను, నా కుటుంబానికి వేదనకరంగా ఉన్న నేను నా పరిస్థితులు మార్చుకోవాలి, దేవునికి ఇష్టంగా నేను బ్రతకడానికి ప్రయత్నిస్తాను అని నీవు కదిలితే దేవుడు నీతో పాటు ఆయన కూడా కదిలి నిన్ను నీవు నడవవలసిన త్రోవలో ఆయన నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కదులుదామా అడే ఉందామా? కదులుదామా అడే ఉందామా? కదలాలి, కదిలితేనే చర్చి నిండిద్ది, లేకపోతే సంవత్సరాలు వెళ్ళిపోతాయి కానీ మనం ఇంతే వెళ్ళిపోవటమే. ప్రైజ్ ది లార్డ్. నక్షత్రము ఆడ ఉన్న వారిని అందరినీ కదిలించింది. ప్రియులరా, మీ స్త్రీలందరూ భర్తలైన మీ పురుషులను కదిలించాలి, మీ పిల్లలను కదిలించాలి. కాపరి గొర్రెలు కంటాడా, గొర్రెలు గొర్రెలు కంటాయా? ఏండి సిల్వయ్య గారు మాకు మాట చెప్పండి, కాపరి గొర్రెలు కంటాడా, గొర్రెలు గొర్రెలు కంటాయా? ఏనా కోటయ్య గారు? కాపరి కనడు, కాపరి కాస్తాడు, కాపరి క్షేమం పచ్చిక దగ్గరికి నడిపిస్తాడు, వాటికి మేత మేపుతాడు. కానీ కాపరి వాటి చేత పిల్లలు పెట్టించలేడు. గొర్రెలు గొర్రెలే కనాలి. ఇక్కడ ఏం జరుగుతుందంటే కాపరి అనేక మందిని వేసుకొని వస్తున్నాడు, కానీ గొర్రెలు మాత్రం ఒక్కలే వస్తున్నారు. కదలట్లా కుండల నుంచి. పండగ రోజు గలరు, ఆదివారం రోజు గలరు. మనోళ్ళు ఎప్పుడు హడావుడి, బిజీ బిజీ బిజీ. మరి సీఎం కూడా ఉండదు ఆ బిజీ. ప్రైజ్ ది లార్డ్. అరే 11:00 ప్రార్థన పెట్టుకుందామని చెప్పి మేము పిల్లలతో రెడీ 11:00 బయలుదేరితే ఇక్కడికి వచ్చేకల్లా 11:12 అయింది. ఎక్కడ చెత్త అక్కడ ఉంది, ఎక్కడ వైర్లు అక్కడ ఉన్నాయి. ఇమ్మానుయేల్ అప్పుడే వచ్చి వైర్లు పెడతా ఉన్నాడు. నాకు ఒకటి అనిపించింది, మట్టికి పోయినా మరి అదే కండి బాధ్యత ఉంటే కదా, మనం ఒక్కడికన్నా బాధ్యత ఉంటే మీరు చేస్తారు. కానీ ఈరోజు ఎవరు కనపడపోయేసరికి చాలా బాధేసింది. అది పండగ రోజు. ప్రియులారా, కదలాలి మనం. ఎల్లమ్మ వస్తుందేమో, అవి ఇంకా అండ్లు తోముతుందిగా, ఇవి ఇంకా బట్టలు ఉతుకుతుందిగా, ఇవి ఇంకా పిండి వంటలు చేస్తుందిగా, నేను ఆమె గదిని నాకు గదులుతా, ఈమె గదిని నాకు గదులుతా, ఆయన గదిని నాకు గదులుతా, ఆయన వెళ్ళి నాకు నేను వెళ్తా, ఎవరు వెళ్తున్నారు మగోళ్ళు, నేను ఒక్కడిని ఎందుకు వెళ్ళాలని నువ్వు ఉంటే నీ బ్రతుకు ఎప్పటికీ మారదు. నీకు నీవే కదలాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ముందు ఒక అడుగు వేస్తే దేవుడు నీతో 10 అడుగులు వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఒక స్త్రీ ఉందండి, ఆమె ఊదా రంగు పొడి అమ్ముకునే స్త్రీ, తుయతెర పట్టణస్తురాలు. ఎవరు ఆమె పేరు? ఎవరు ఆమె పేరు? చాలాసార్లు చెప్పా, లూదియా. ఏం అమ్ముకుంటుంది? ఊదా రంగు పొడి అమ్ముకుంటుంది. ఆమె వ్యాపారం చేసుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఆమెకి చెవులో ఒక వాక్యం వినబడుతుంది. ఏం వినబడుతుంది? ప్రార్థన జరిగే ఆ ప్రార్థన తన చెవులో వినబడుతుంది. ప్రియులారా, ఆ ఊదా రంగు పొడి అమ్ముకునే స్త్రీని మీరు గమనిస్తే ఆమెలో ఉన్న కదలిక మీరు చూడండి. ఎప్పుడైతే ఆ ప్రార్థన తన చెవున పడిందో,
ఎప్పుడైతే ప్రార్థన జరుగుతుందని తను ఆలోచించిందో తన ఊదా రంగు పొడి బండిని అక్కడ పక్కన పడేసింది. ఏం చేసింది? మనకి ఎన్ని పాటలు వినబడినా ఆరాధన అయితే దగ్గర కొంతమంది ఆరాధన అయిపోయినాక వెళ్దాంలే, సాక్ష్యాలు ఎప్పుడు వెళ్దాంలే, వాక్యంలో ముగింపులు వెళ్దాంలే. ఏమండి, ఈమె ఎలా కదిలించబడిందో మీకు చెప్తున్నాను. ఎవరో వాళ్ళ సంఘ కాపరి కూడా కాదు ఆయన, వాళ్ళ సంఘ కాపరి కూడా కాదు. మైకుల్లో అంతకన్నా ఆ రోజుల్లో లేవు. సముద్ర తీరమున వాక్యం చెప్తున్నాడు పౌలు. ఆమె ఆ వాక్యాన్ని తన చెవున పడింది. ఆమె ఎమ్మటిని కదిలి తన పనిని పక్కన పెట్టి అక్కడికి వెళ్ళి వాక్యం వింటా కూర్చుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు ఆమెను చూశాడు. ఈ స్త్రీ నా కొరకు కదిలింది, ఈ స్త్రీ నా సన్నిధి కొరకు కదిలింది, ఈ స్త్రీ నా వాక్యం కొరకు కదిలింది కనుక నేను ఈమెను దర్శించాలి, నేను ఈమె హృదయాన్ని దర్శించాలని ప్రభు అట ఆమె హృదయాన్ని తెరచాడు. ఏం చేశాడు? ఎప్పుడు తెరిచాడు ప్రభు? కదిలినప్పుడు. నువ్వు ఆరాధన చేసేటప్పుడు మౌనంగా ఉన్నారు అనుకో, తెరవడు. నోరు తెరువుము బావుగా. కొంతమంది ఫెవికల్ వేసుకుంటారో ఏం తెలియదు, మరి వాళ్ళు నోరు తెరిస్తే ముత్యాలు ఏమైనా మేము ఏరుకుంటామో తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, నోరు తెరవరు ప్రభువుని ఆరాధించడానికి. కానీ ఈమె కదిలింది, తన వ్యాపారాన్ని పక్కన పెట్టింది, తన వృత్తిని పక్కన పెట్టింది, తనకున్నటువంటి పనిపాటులన్నీ పక్కన పెట్టింది. యేసయ్య దగ్గరికి నేను కదిలి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కదిలి వెళ్ళినామా దిక్కులు చూడట్లా, కదిలి వెళ్ళినామా పిల్లలతో ఆడుకోవట్లా, కదిలి వెళ్ళినామా అటు ఇటు లేచి కూర్చొని అటు ఇటు తిరగట్లా. అక్కడ రాయబడి ఉంది, అపోస్తుడైన పౌలు వాక్యం చెప్తుంటే వాక్యమందు లక్ష్యముంచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, కదిలే వారిలో ఉండే అనుభవాలు నేను మీకు చెప్తున్నాను. ఒకటి, ఆమె తన వృత్తిని, తన వ్యాపారాన్ని, తన పనులను ఏం చేసింది? ఏం పడంగానే? ప్రార్థన చెవులో వినపడంగానే. అది వారి సంఘం కాదు, అది ఆమె వెళ్ళే పాస్టర్ గారు కాదు, కానీ ఆమెలో ఉన్న ఆసక్తి, ఆమెలో ఉన్న కదిలింపును చూడండి. కొంతమంది ఎన్ని పాటలు వినబడినా నిమ్మకు నీరెత్తినట్లు చిన్నగా తాబేలు వస్తుంది చూసారా, అడుగేసుకుంటూ వస్తారు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయినాక చూస్తే ఒక్కరు కూడా కనపడరండి, జింకలాగా వెళ్ళిపోతారు. వచ్చేటప్పుడు ఎట్లా వస్తారు? కుందేలు ఎట్లా నడిచి చూసారా? నిమ్మకు నీరెత్తినట్లు చిన్నగా అడిగేసుకుంటా వస్తుంది. ఏంటి, ప్రార్థనకి ఎప్పుడన్నా పరిగెత్తుకుంటా ఆలస్యం అయిపోయిందే, ఈరోజు లేట్ అయిపోయిందే, ఈరోజు పనుల్లో కొంచెం పని ఎక్కువ పడి ప్రార్థనకు ఆలస్యం అయిపోయిందని హడావుడిగా ఏ రోజైనా నీవు కదిలావా? దేవు సేవకులు గుంటూరు నుంచి మన కోసం వస్తున్నారు. వారు పనులు మానుకొని మన కొరకు ప్రయాసపడుతున్నారు. వారు కదిలారు మన కోసం. వారి కోసం మనం కదలాలి అనే ఒక ఆలోచన మీలో ఉందా? ప్రియులారా, ఆమె కదిలింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె మరుక్షణమే బాప్తిసమును పొంది యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించింది. ప్రైజ్ ది లార్డ్. తన ఇంటి వారందరూ కూడా కదిలారు. ఆమె కదలటం స్టార్ట్ చేసింది. ఆమెను చూసి ఎవరు కదిలారు? ఇంట్లో ఒక్కరు కదిలినా. ఈరోజు మన ఇంట్లో మన కుటుంబాలు సంవత్సరాలైనా ఏం చేయట్లా, కదలట్లా. మేము అక్కడే ఉంటాం, మాకు ఇదే కావాలి. అయ్యగారు ఏమండి మీరు ఏమన్నా ఇస్తున్నారా? మా డబ్బుతో మేము దేవుని స్తోత్రం. నేను చెప్పాలి, ఇమ్మానుయేలు చెప్పాడు. హల్లెలూయా. మేము గవర్నమెంట్కి ట్యాక్సీ. ఏం చేస్తావు? నీ భార్యను బాధ పెట్టి, నీ పిల్లల్ని బాధ పెట్టి, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఈ పాడైపోయి తర్వాత ప్రియులారా, దేవుడి దీపాన్ని, వెలిగించిన దీపాన్ని నీవే ఆర్పివేసుకుంటున్నావు. ఆమె కదిలింది, తన బ్రతుకుని మార్చుకుంది. ఆమె కదిలిన తర్వాత దేవుడు వారి కుటుంబాన్ని కూడా కదిలించాడు. ఈ క్రిస్మస్ పండుగలోనైనా పురుషులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు కదలాలి. ఏం చేయాలి? కదలాలి. మీరు ఇదివరకు చాలా ఆసక్తిగా ఉండేవాళ్ళు, ఇదివరకు ప్రార్థనలో కూర్చునేవాళ్ళు. కొన్ని పరిస్థితులు మీకు దేవుని దూరం చేసినాయి. అయినా దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, క్షేమాన్ని ఇచ్చాడు, బలమునిచ్చాడు. ఎన్నో ప్రమాదాలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితుల నుంచి దేవుడు మిమ్మల్ని తప్పించాడు.
అదైనా ఈరోజు మీరు తెలుసుకొని కదిలితే దానికి ఒక సార్థకత ఉంటుంది. అదైనా తెలుసుకొని ఈ రోజు నుంచి మీ బ్రతుకులు మార్చుకుంటే దానికి సార్థకత ఉంటుంది. ఈ రోజు నుంచి అయినా మనము యేసయ్య కొరకు కదిలే వారిగా మార్చబడుదుము గాక. కదులుదామా వద్దా? కదులుదాం. మంచి మనసు దేవుడు మీకు అనుగ్రహించును గాక. మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, చదువుదాం రండి. మూడో విషయాన్ని, అన్నీ మనకు సంబంధించినవి వస్తున్నాయి. నడిపించింది. ఈ నక్షత్రము జ్ఞానుల్ని ఏం చేసింది? ఇన్ని సంవత్సరాలైంది మీరు బాప్తిజం తీసుకొని ఒక్కరిని నడిపించారా? ఈ నక్షత్రం ఎక్కడికి తీసుకెళ్ళింది జ్ఞానుల్ని? 3 వ్యక్తుల్ని యేసు ప్రభు దగ్గరికి నడిపించిందా లేదా? ఒకటి ప్రకాశించింది, రెండోది కదిలించింది, మూడోది నడిపించింది. చూడండి, మాటలు లేని ఒక వస్తువు. మనకి మాటలు ఉన్నాయి, మనం కదులుతాము, అన్నీ చేస్తాము, జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, తెలివి ఉంది, ఆలోచన ఉంది. కానీ మనం ఇంకొకరిని నడిపించం. ఏడండి అయ్యగారు అంటే ఆదివారమే బిజీ అవుతుందండి, ఆదివారమే పని పడుతుందండి. సాతానుగాడు నీకు ఆదివారమే పని పెడతాడు, ఆదివారమే నీకు ఒక 500 ఎక్స్ట్రా వచ్చే పని కలిగిపిస్తాడు. ఎందుకంటే నువ్వు ప్రార్థనకు వస్తావా, అటు వెళ్తావా, ఇటు వెళ్తావా. నువ్వేం చేయాలంటే, ఇది నాకు 1000 రూపాయలు ఇచ్చిన ఈ పని నాకొద్దు, ఆదివారం నాకు యేసయ్య కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం నేను యేసయ్య దగ్గరికి నడవాలి, ఆదివారం యేసయ్యకి ఇవ్వాలి, ఆదివారం యేసయ్యతో గడపాలి, ఆదివారం దేవుని సన్నిధిలో గడిపిన తరువాతే ఏదైనా నేను ప్రారంభించాలి. ప్రియులారా, నా జీవితంలో జరిగిన ఒక చిన్న సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తా. చాలాసార్లు చెప్పా, మళ్ళా సందర్భాన్ని బట్టి చెప్తున్నా. ఒకసారి ఆదివారం ఒక బాడుగా నాకు తగిలింది. అప్పుడు సొన్నభారతనగర్లో ఉంటున్నాం. మా పాప చిన్నమ్మాయి, ఇగో ఇప్పుడు సాక్ష్యం చెప్పిన అమ్మాయి, చిన్న పాప, వాడంత ఉంటుంది. ప్రార్థనలో ఫోన్ చేశారు, కాటూరు మెడికల్ కాలేజీలో ఒక ఐటెం ఇచ్చి రావాలని. అయితే నేను అనుకున్నాను, ప్రార్థన జరుగుతుంది కదా, మనం చేసేదేముందిలే, ఆ ఐటెం ఇచ్చి వస్తే ఒక 300-400 వస్తాయి, ముగింపులో వచ్చి గడపచ్చులని ఆలోచించాం. మీలాగే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, ఆలోచిస్తే ఏం జరిగిందంటే, ఆ బాడీకి వెళ్ళాను, వచ్చాను, డబ్బులు చెవులో వేసుకున్నాను, ప్రార్థనలో పాల్గొన్నాను, అయిపోయిందంతా. చివరిలో ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, మన ఇర్మియాల అంత అబ్బాయి. మా పాపను ఎత్తుకొని ఆడిస్తా ఆ కాలం ఉంది, మా చర్చికి అవతల ఒక కాలనీ ఉంది. ఆ కాలం మీద ఒక స్తంభం వేశారు. ఏం వేశారు? కరెంటు స్తంభం వేశారు, కాలం నుంచి అటు ఇటు దాటడానికి. మా పాపను ఎత్తుకొని ఆడిస్తూ ఆ స్తంభం మీద అటు వెళ్తూ ఇటు వస్తుంటే అబ్బాయి కాలు స్లిప్ అయ్యి కాలులో పడ్డాడు. అబ్బాయికి ఏమీ చిన్న దెబ్బ తగిలింది, కానీ మా పాపకి తల వెనుక ఇంత ఘాటు పడింది. హాస్పిటల్ తీసుకెళ్ళాం, శేషయ్య గారి హాస్పిటల్. అయ్యా, ఇది ఆయింట్మెంట్ రాసి తగ్గదు, కుట్లు వేయాలన్నాడు. 300 సంపాదిస్తే 3000 అయినాయి. 300 కావాలా, 3000 కావాలా? ఏంటి? నా చేతులు చూడని చెప్తున్నా. ఆదివారం పిల్లరా, మనం తెలుసుకొని కూడా దేవుని విషయంలో అవిధేయత చూపితే చిల్లు చంచులు. నేను 300 కోసం ఆలోచిస్తే ఎంత ఖర్చు అయింది? ఇప్పుడు నుంచి అప్పుడు తీర్మానం చేసుకున్నా, ప్రభువా బుద్ధి వచ్చిందయ్యా, 1000 రూపాయలు ఇచ్చిన ఆదివారం ప్రార్థన అయిపోయి నాకే ఒకవేళ ఖాళీ ఉంటే వెళ్తా, కానీ ప్రార్థన ఎగ్గొట్టి మట్టుకు అది ఎంతైనా సరే ఆఫర్ వచ్చిద్ది. మనం ఆఫర్కి కనుక ప్రిపేర్ ఇస్తే వచ్చిన ఆఫరు ప్రియులారా నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి మీకు చెప్తున్నాను. మనము ఎలా ఉండాలంటే నడిపించేవారిగా ఉండాలి, నడిచేవారిగా ఉండాలి. ఈ నక్షత్రము జ్ఞానులను యేసయ్య వద్దకు నడిపించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది, చదవండి, నేను చదివిస్తాను. నడిపించేవారిని ఏమంటున్నాడు దేవుడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. చూడండి, నీవు అనేకులనట ఏం చేయాలట?
తిప్పాలి. ఎక్కడికి తిప్పాలి? ఎక్కడికి? సినిమాకి కాదు. ఎక్కడికి నేను ఎగ్జిబిషన్కి వెళ్తున్నాను, ఎగ్జిబిషన్కి రండి కాదు, పెళ్ళిళ్ళకి కాదు, పేరెంటాలకి కాదు. అనేకులు నీతి మార్గంలోనికి ఎవరినైతే తిప్పుదురో వారు ఆకాశ మండలంలో ఉన్న నక్షత్రము జ్యోతిని పోలిన వారై ప్రకాశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎండ ఉందండి, ఎండ ప్రకాశం మనకు లేకపోతే మన పంటలు పండవు. చందమామ వెలుగు లేకపోతే మనకంతా చిమ్మ చీకటే. అవి జ్యోతులుగా దేవుడు నియమించాడు. అలాగనే మనము కూడా అనేకులనట నీతి మార్గమును అనుసరించే మార్గంలోనికి ఏం చేయాలి? తిప్పాలంటే నువ్వేం చేయాలి? ముందు నువ్వు తిరగాలి. నువ్వు తిరగకుండా అండి నువ్వు తాగుడు మానేవు, నీ పిల్లోడు తాగుడు నేర్చుకోకుండా ఉండాలంటే ఎట్టుంటాడు? మనం ఏ విత్తనం విత్తితే అదే మొలిసిద్దా, వేరేదే మొలిసిద్దా అండి? గోధుమ విత్తితే గోధుమ మొలుస్తాయి. నువ్వు మంచిగా నడిస్తే నీ పిల్లవాడు మంచిగా నడుస్తాడు. నువ్వు మంచిగా మాటలు మాట్లాడితే నీ పిల్లలు మంచి మాటలు నువ్వు సిగరెట్ తాగితే అబ్బా మా నాన్న రోజు పీలుస్తున్నాడు, ఇందులో ఏదో మజా ఉంది అని వాడు సాటుగా రోజు నువ్వు సిగరెట్ని దాచిపెట్టుకొని వెళ్ళి బాత్రూంలో పీలుస్తూ ఉంటాడు. చిన్నగా అలవాటు చేసుకుంటాడు. తర్వాత వాడు కూడా నీ పందాలోకి వచ్చేస్తాడు. కనుక మన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తిరగాలి దేవుని యొద్దకు. మన పిల్లల్ని తిప్పాలి, మన కుటుంబాన్ని తిప్పాలి, మన ప్రాంతాన్ని తిప్పాలి. అటువంటి వారిగా మనము మార్చబడుదుము కాక. ఆమేన్. ఏం చేయాలి? తిప్పుదామా తిరుగుదామా? ముందు తిప్పాలి, ముందు మనం తిరగాలి, తర్వాత వేరే వారిని తిప్పాలి. నువ్వు తిరగకుండా వాళ్ళు చెప్తారు, అరే ముందు నువ్వు మారాయా, నా నీతులు చెప్తున్నా, ముందు నువ్వు అన్నా ప్రార్థనకి వెళ్దాం రా అంటే, అరే ముందు నువ్వు మారావా, నువ్వు మారినాక నన్ను పిలువు అంటారు. అంతే కదా? అంతేనే కదా? కనుక మనము తిరగాలి, అనేకులను దేవుని యొద్దకు నడిపించాలి. దీని గురించి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఎండవేళ యాకోబు బావి దగ్గర సమర స్త్రీ ఉంది. యేసు ప్రభు వారు ఆ బావి దగ్గర మధ్యాహ్నం వేళ అక్కడ ఉన్నాడు. ఆ స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఎక్కడికి వెళ్ళింది? యాకోబు అనే బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎవరైనా నీళ్లు చేదుకోవడానికి పగలు వెళ్తారు, లేదా సాయంత్రం వెళ్తారు. మెట్ట మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళు ఎవరు? చెప్పాలి, మీరు బాగా తెలుసు. ఎవరు కనబడినప్పుడు, ఎవరు తిరగనప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, అక్రమమైన కార్యాలై. వారి జీవితాలు సరిలేనటువంటి పరిస్థితుల్లో వారు ఎవ్వరూ తిరగనప్పుడు చేస్తారు ఆ కార్యక్రమాలు. మెట్ట మధ్యాహ్నం ఎవరైనా తిరుగుతారండి? ఏమైనా తిరుగుతారా? మెట్ట మధ్యాహ్నం మంచిగా తిని పనుకుంటారు, లేదా పనిలో ఉంటారు. కానీ ఆమె మెట్ట మధ్యాహ్నం నీళ్ళకి వెళ్ళింది. యేసుప్రభు అక్కడ ఉన్నాడు. అమ్మ దప్పిక అవుతుంది, కాస్త నీళ్ళు ఇమ్మంది అని అడిగాడు ఆయన. ఆమెంది, అయ్యా నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని అంది. మేలు చేస్తానికి ఏమంటుంది? అయ్యా నీవు యూదుడవి, మేము సమరయ స్త్రీ, నీకు నేను నీళ్ళు ఇవ్వకూడదయ్యా, నువ్వు తాగకూడదయ్యా అని చెప్పింది. ఆయన అన్నాడు, నీ ఇచ్చిన నీళ్ళు తాగితే నేను దప్పికొంటాను, నేను ఒక నీళ్ళు ఇస్తా, ఆ నీళ్లు తాగుతావా అన్నాడు. ఇవ్వయ్యా. అప్పుడు అన్నట్లా ఏంటి ఈమె చేయటానికి ఏం చెప్తుంది? నేను చేయకూడదు ప్రభువా, మా ఆయన ఒప్పుకోడయ్యా, మా సంపాదన సరిపోదయ్యా, ప్రియులారా అనేకమైన సాకులు చెప్తుంది. ఆయన ఇస్తాను అనగానే ఈ అంది. ఆయన అన్నాడు, సరే నేను ఇస్తాలే కానీ ముందెళ్ళి నీ భర్తని తీసుకురా అంది. ఆమె అంది, నాకు భర్త లేడు అని అబద్ధం చెప్పింది. యేసయ్య అన్నాడు, నీకు 5 పెనిమిటి అనగా భర్త. 5 మార్చింది, 5 విడిచిపెట్టింది, 6వ వ్యక్తితో కాపురం చేస్తుంది. ఉన్నవాడు కూడా నీవాడు కాడు అన్నాడు. గుండె పగిలిపోయింది. నేనెవరో తెలీదు, నా మొహం తెలీదు, నా ప్రాంతం తెలీదు, నా బ్రతుకు గురించినా చెప్పేశాడు. మేము ఎదురు చూస్తున్నాం ఒక మెస్సయ్య వస్తాడని, మేము ఆరాధిస్తున్నాం ఒక మెస్సయ్య వస్తాడని, ఆయనే ఈయన అని తెలుసుకొని, ప్రియులరా అక్కడ రాయబడి ఉంది, ఆమె ఒక చేతిలో కొండ ఉంది. ఏముంది? కొండ. కొంతమంది ఏం పని ఉండదు, అమ్మా షాప్కి వెళ్ళేది ఏమో సొంత కార్యాల కోసం. వంకేంది? షాపు. కొంతమంది ఫ్రెండ్ పిలుస్తుంది, వెళ్ళొస్తా. వెళ్ళేది ఫ్రెండ్ పిలవరు, వీళ్ళే మా ఫోన్ చేసి మా అమ్మ చెప్పు, మా అమ్మ ఫోన్ చేయి, షాప్కి వెళ్దాం నేను కూడా వస్తా. ఎందుకని? వీళ్ళ సొంత కార్యక్రమాలు.
ఈమె కూడా పాపం చేయడానికి రోజు మధ్యాహ్నం కొండ అడ్డం పెట్టుకొని నీళ్ళకు వస్తుంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆమెతో మాట్లాడాడో ఆ పాపం అనే కొండని అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊర్లో ఉన్న వాళ్ళందరితో చెప్తుంది, నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వానిది నేను చూశాను, ఆయన్ని మీరు కూడా చూస్తారా? ఆమె తిరిగింది ఫస్ట్, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఏముందిలే, నేను నమ్ముకున్నాలే, నేను పండగ చేసుకున్నాలే, నేను తిన్నాలే, నేను బాగున్నాలే అనుకోవాలా. ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ యేసయ్య దగ్గరికి నడిపించిందా లేదా? 5 భర్తలు మార్చిన స్త్రీతో ఎవరన్నా మాట్లాడతారా? ఎవరన్నా మాటలు వింటారా? కానీ ఎప్పుడైతే తన పాప జీవితాన్ని విడిచిపెట్టి తన బ్రతుకును మార్చుకుందో ఆమె తిరిగింది, అనేకులను దేవుని యొద్దకు నడిపించబడేటట్లుగా ఆమె జీవించింది. మనము కూడా ఆ నక్షత్రం వలె అనేకులను యేసయ్య యొద్దకు నడిపించే వారిగా మార్చబడుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నయమానికి కుష్ఠరోగం వస్తే ఒక చిన్నది, అమ్మా మా దైవజనుడు ఉన్నాడు మా ప్రాంతంలో, ఆయన ప్రార్థన చేస్తే ఏమైంది, రోగం నుంచి విడుదల వచ్చిద్దమ్మా. ఒక్కసారి మా యజమానుని అక్కడికి పరిచయం చేసిందండి. తన యజమానుడి విషయంలో యజమానుడు వెళ్ళి స్వస్థత పొందాడు. ఆ చిన్నది తిరిగింది దేవుని వైపు, తన యజమానుని కూడా దేవుని యొద్దకు నడిపించింది. మనము కూడా ఆ నక్షత్రం ఎలాగైతే నడిపించిందో, ఆ సమరయ స్త్రీ ఎలాగైతే నడిపించిందో, ఈ చిన్నది ఎలాగైతే నడిపించిందో, మనము కూడా అనేకులను ఆయన యొద్దకు నడిపించబడే నక్షత్రములుగా మార్చబడుదుముగాక. ఆమేన్. చివరి మాటను నేను చెప్పి ముగిస్తాను. చదువుతాం రండి దేవుని యొక్క వాక్యంలో నుంచి. 2:10 మత్తయి సువార్త 4వ మాటను చెప్పి నేను ముగిచ్చేస్తాను. వారు ఆ నక్షత్రమును చూచి ఈ నక్షత్రం 4వది ఏం చేసిందంటే అత్య ఆనందం. అత్య ప్లస్ ఆనందం, అత్యానందం అంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ సంతోషం. ఈరోజు నిన్ను చూసిన వారు ఏం చేయాలి? సంతోషించాలి. కానీ ఈరోజు చాలామంది చూసి చాలామంది బాధపడుతున్నారు. చాలామందిని గురించి విచారపడుతున్నారు. ఎందుకంటే మన ప్రవర్తన, మన మాటలు, మన జీవన విధానం, మన సరళి. నిన్ను బట్టి నీ భర్త సంతోషించాలి, నిన్ను బట్టి నీ భార్య సంతోషించాలి, మిమ్మల్ని బట్టి మీ పిల్లలు సంతోషించాలి. ఆ నక్షత్రాన్ని చూచిన వారట అత్యానంద భరితులయ్యారు. ఈరోజు నిన్ను బట్టి నీ ఇరుగు పొరుగు వారు సంతోషిస్తున్నారా? నిన్ను బట్టి నీ భర్త సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి నీ భార్య సంతోషిస్తుందా? నిన్ను బట్టి నీ పిల్లలు సంతోషిస్తున్నాడా? ఇలాంటి వాడు ఉంటే ఒకటి పోతే ఒకటని నిన్ను గురించి శపిస్తూ ఉన్నారా? ఎలా బ్రతుకుతున్నావు? ఒకరిని బాధ పెడుతున్నామా? ఒకరిని సంతోష పెడుతున్నామా? ఈ నక్షత్రము జ్ఞానులను సంతోషపరిచింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4 రోజులు బతికితే ఉందండి, ఎలా బతకాలి? హంసలా బతకాలి. కాకిలా కలకాలం బ్రతికినా వాడిది వీడిది దీని పలికిన ప్రయోజనం లేదు. కాకి బుద్ధి ఏంది? ఎప్పుడు ఎవరిది దొరికిద్దా తిందామని దాని బుద్ధి. హంస మటుకు ఎవరిది దొంగతనం చేయదు. తను ఉన్నటువంటి జీవితకాలంలో తను సొంతంగా కష్టపడి ప్రయాసపడి బ్రతికిద్ది. కనుక మనము ఇతరులను ఆనందపరిచేవారిగా మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన ఆలోచనలు ఉండాలి. కొంతమంది భార్యలు బట్టి బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది భర్తలు బట్టి ఎందుకు ప్రభువా నాకు ఈ భర్తనిచ్చావు, ఈ భర్తను బట్టి నాకు రోజు దుఃఖమే, ఈ భర్తను బట్టి రోజు నాకు నరకమే, రోజు యాతనే, ఈ ఎన్ని సంవత్సరాలు ఈ బాధ నేను అనుభవించాలని నీ భార్య నిన్ను బట్టి బాధపడుతుందేమో, నీ భర్త నిన్ను బట్టి బాధపడుతున్నాడేమో. నీవు అలా ఉండకూడదు. నీవు ఆయనను సంతోషపరచాలి, యేసయ్యని. రెండవదిగా మన యజమానిని, మన భర్తల్ని, మన భార్యల్ని మనం సంతోషపెట్టాలి. మూడవది మనకు దేవుడిచ్చిన కుటుంబం, మన పిల్లల్ని సంతోషపెట్టాలి. మరియు దైవ సేవకుని కూడా మనము సంతోషపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక నుంచైనా మనము క్రిస్మస్ నుంచి మనము అనేకులకు ఎలాగుందామంటే సంతోష కారణంగా ఉందామా వద్దా?
ఏంటి కొంతమంది వాళ్ళే తిని వాళ్ళే వేసుకొని అటువంటి వారిని బైబిల్ అంటుంది స్వార్థ ప్రియులు. ఎవరు? స్వార్థ ప్రియులు. నీవు బ్రతుకుతున్నావంటే నిన్ను బట్టి నీ కుటుంబ సభ్యులందరూ సంతోషించాలి. నీ మాట, నీ యొక్క సహాయము, నీ యొక్క ప్రవర్తన వారిని సంతోషపరిచే విధంగా నీవు నడుచుకోవాలి. మన ఒక పాస్టర్ గారు చనిపోయారు, బ్రెయిన్ డెడ్ అయి. ఆయన గురించి ప్రియులారా వాళ్ళ మామ సాక్ష్యం చెప్తున్నాడు. నాకు ఉన్నటువంటి 5 అల్లుల్లో నా కొడుకు లాంటి వాడయ్యా నా అల్లుడు. ఆ కొడుకును చూసినంత సంతోషం ఆ అల్లును చూస్తే నాకు కలిగేది. ప్రియులారా, ఒక మామ అల్లుడు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, నా అల్లుడే నా సంతోషము. ప్రైజ్ ది లార్డ్. నీ మామ చెప్తాడా? వాడా లేచిందంటే అమ్మాయిని హింసిస్తాడండి, బాధ పెడతాడండి. అనవసరంగా నా బంధువులను ఇచ్చి చేశాను, ఈరోజు నేను బాధపడుతున్నానండి అని నోరు బోరున వెళ్ళబోసి తల్లిదండ్రులు ఎంతమందో లేకపోలేదు. ప్రియులారా, ఆ పాస్టర్ గారిని గురించి మామ చెప్తున్నాడు, నా అల్లుడు నా ఇంటికి పెద్ద వారసుడు, అతన్ని చూస్తేనే మాకు సంతోషము. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ సడ్డకులు చెప్తున్నారు, ఆయన 4 సడ్డకులు చెప్తున్నారు, మా సొంత అన్నల కంటే ఈయన మాకు సొంత అన్నలాగా మమ్మల్ని బలపరిచేవాళ్ళు, మాకు ధైర్యపరిచేవాళ్ళు, మమ్మల్ని స్పిరిచువల్గా మాకు కావాల్సింది ప్రతిదీ అనుగ్రహించేవారు. ఈరోజు మాకు సొంత అన్న కంటే ఈయన ఎక్కువగా మాకు సంతోషాన్ని కలుగు చేశారని సడ్డకుడు అన్నకు చెప్పిన సాక్ష్యాన్ని ఆ రోజు ప్రియులారా మేము విన్నాం, కళ్ళారా చూసాం. కనుక మనం ఎలా బ్రతకాలంటే మన బ్రతుకు ఒకరికి సంతోషం తెచ్చేదిగా ఉండాలి, కానీ ఒకరిని బాధ పెట్టేదిగా ఉండకూడదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని బట్టి ఏడుస్తున్నారు. అయ్యో, వీణ్ణా నేను పెంచింది, వీణ్ణా నేను కన్నది, వీణ్ణా నేను పోషించింది, వీడు నా గుండెల మీద వీడు రాయిలాగా తయారయ్యాడు, భారంగా తయారయ్యాడు. చెప్పిన మాట వినకుండా, చెప్పింది చేయకుండా, తల్లిదండ్రులకు విరోధంగా జీవిస్తూ వారిని హింసిస్తూ బాధపిస్తున్న బిడ్డలు ఈరోజు ఎందరో లేకపోలేదు. కనుక మన పుట్టుక, మన యొక్క జీవితము మన యొక్క దేవునికి సంతోషపరిచే విధంగా ఉండాలి. 2వది దైవ సేవకుని సంతోషపరిచేది ఉండాలి. 3వది మన కుటుంబమును సంతోషపరిచేదిగా మనం ఉండాలి. ఆ నక్షత్రం ప్రియులారా అలాగున అనేకులను సంతోషపరిచింది. మనము కూడా ఆ నక్షత్రాన్ని చూచి ఈరోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. మనల్ని చూచి మన భర్త ఏం చేయాలి? కొంతమంది ఇంటికి వెళ్ళాలంటే నరకం, ఇంట్లో అడుగు పెట్టాలంటే నరకం. పడి వస్తాడు భర్త, ప్రయాసపడి వస్తాడు భర్త, చెమటోడ్చి వస్తాడు భర్త. ఆ యొక్క టెన్షన్లో, ఆ యొక్క వ్యాధంలో ఉంటే ఇక వీళ్ళు నుంచి అమ్మ వరకు చదువుతానే ఉంటారు. ఈ మంటలో వాళ్ళు కొంచెం మసాలా వేస్తారు, ఆ మసాలాలో ఆయన కొంచెం కోపం వస్తుంది, అటు దెబ్బ పడిద్ది, 2 పడతాయి. వీళ్ళు ఏమైనా సైలెంట్గా ఉంటారా? నన్నే కొడతామని ఇంకో దెబ్బ పడిద్ది. చిలిపి పెద్దవానయ్యి కుటుంబాలు విడిపోయే వరకు వచ్చిన కేసులు ఎన్నో, విడిపోయిన కాపురాలు ఎన్నో. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం దేవునికి సంతోషం ఉండాలి. 2వది నీ కుటుంబానికి సంతోషంగా ఉండాలి. నిన్ను నడిపిస్తున్న దైవ సేవకునికి సంతోషము కలిగించే వ్యక్తిగా మీరు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం అలాగున నడుద్దాం, అలాగున జీవిద్దాం. అటువంటి మంచి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక, దయచేయునుగాక. అందరూ తలలు వంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. లేచి